2026 మే నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. మకర రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహం. ఈ 4 గ్రహాల అనుకూలత వల్ల 50 నుంచి 50% సుఫలితాలను 2026 మే మాసంలో మకర రాశి వారు సంపాదించుకోగలుగుతారు. అలాగే మకర రాశి వారికి 2026 మే మాసంలో సూర్య భగవానుడు, గురువు, రాహువు, కేతువు ప్రతికూలంగా సంచరిస్తూ 50% ప్రతికూల ఫలితాలను ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా 2026 మే నెలలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ మే నెల 11 వరకు తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, వాహన లాభాలు అందుకుంటారు, వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల 14 వరకు చతుర్థములో మేషరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆ రకంగా కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మే నెల 14 వరకు పంచమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు. 2026 మే మాసానికి గాను ఈ మకర రాశి వారు తప్పనిసరిగా సూర్యుడికి, గురువుకు, రాహువుకు, కేతువుకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు నిత్య దుర్గారాధన, నిత్య గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా ఈ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది.